హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా, అలాగే ఇచ్ముకు ఇండికేటర్ ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో ప్రైస్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే సిపిఆర్ అనేది యావరేజ్గా విడ్త్ అనేది యావరేజ్గా ఉండడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి? సో ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. అలాగే మనం ఈ సిపిఆర్ విడ్త్ యావరేజ్గా ఉన్నది. ప్రీవియస్ డే లో ప్లస్ S1 అనేది కొంచెం వైడ్గానే ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం రివర్సల్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకున్న చూడండి, S1 దగ్గర సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ విక్స్ దీన్ని కన్సిడర్ చేసినప్పుడు కానీ, ఇక్కడ ఈ వీక్ మనం కన్సిడర్ చేసినప్పుడు కానీ S1 దగ్గర మనకు సపోర్ట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ సందర్భంలో మరి ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది? సిపిఆర్ విక్ రివర్సల్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. యాక్చువల్గా మనం ఒకవేళ ఇక్కడ వరకు వెళ్తే పుల్ బ్యాక్ కోసం కూడా మనం ట్రై చేయవచ్చు, బట్ ఇక్కడ వరకు వెళ్ళలేదు. అన్ఫార్చునేట్లీ సిపిఆర్ వరకు వెళ్తే మనకు రివర్సల్ ట్రేడ్ అంటే ఇంకొక సెల్ ట్రేడ్ కూడా మనకు వచ్చి ఉండేది, బట్ రాలేదు. సో ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సిపిఆర్ రివర్సల్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ కావడం జరిగింది. సో ఎవరైనా ఈ వీడియో చూడకపోతే చూడండి, క్లియర్గా మనకు ఎక్కడ రివర్సల్ కావడానికి పాసిబిలిటీస్ ఉంటుందో అక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక క్యామరీల విషయానికి వస్తే, క్యామరీల ఇండికేటర్ని యూజ్ చేసినప్పుడు మనకు ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది సో L3 వరకు అయితే రావడం జరిగింది. L3 దగ్గర ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంటుంది ఏమంటే ఈ క్యాండిల్లో మనకు సిగ్నల్ క్యాండిలే కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు దీన్ని క్రాస్ ఓవర్ చేసుకుంటూ పై అప్ సైడ్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం దీన్ని బ్రేక్అవుట్ తీసుకుంటూ ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి యాక్చువల్గా ఇక్కడ వరకు వెళ్ళలేదు, బట్ సో మనం సిపిఆర్ యూజ్ చేసినప్పుడు కానీ మనకు ఈజీగా ఇక్కడెక్కడో టార్గెట్ అయితే ఉండడం జరుగుతుంది. సో పర్టికులర్గా ఇలా ఈవినింగ్ స్టార్ సెటప్స్ వచ్చినప్పుడు మనం డెఫినెట్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం ఉత్తమం. సో అంటే ఒకవేళ ఇన్ కేస్ సో ఇది మన స్ట్రాటజీలో డిస్కషన్ చేయలేదు. అకార్డింగ్ టు క్యామరీల సెటప్ ప్రకారం సో మనం ఇక్కడ ఎంటర్ అయితే మన యొక్క టార్గెట్ ఇది మాత్రమే అవుతుంది. సో ఇది దీనికి దగ్గరలో అవుతుంది, బట్ ఇది చాలా డిస్టెన్స్గా ఉన్నది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం కొన్ని ఈ సెటప్స్ పర్టికులర్గా మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్స్ లాక్ చేసుకోవడానికి, అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎంటర్ అయినాం అనుకుందాం. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు మన యొక్క స్టాప్ లాస్ ఇది, బట్ ఇక్కడ వరకు అయితే 1:1 రావడం జరిగింది. సో ఈ 1:1 వచ్చినప్పుడు ప్రాఫిట్ ఎలా బుక్ చేసుకోవడం, మనకు ఇక్కడ సెటప్ అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. సో ఇది ఈవినింగ్ స్టార్ సెటప్ లాగా ఉన్నది. కాబట్టి సో మనం ఇక్కడ ఈ క్యాండిల్లో కింద మన యొక్క స్టాప్ లాస్ అనేది అంటే తీసేసుకొని టేక్ ప్రాఫిట్ అనేది తీసేసుకుంటే మనకు ఈవెన్ దో ఇక్కడ నుంచి అయినా కూడా మనకు ఈ పర్సెంటేజ్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఈ సందర్భంలో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం, అంటే స్టాప్ లాస్ హిట్ కానప్పటికీ సో స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ హిట్ కానప్పటికీ సో మినిమం ప్రాఫిట్ తోటి మనం బయటకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. బట్ ఈ సెటప్కు అంత వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఈ సెటప్స్ ప్రకారం అయితే మనం చెప్తున్నాం. బట్ క్యామరీలలో మనం అంటే ఆ సెటప్స్ గురించి డిస్కషన్ చేయలేదు. సో సిపిఆర్ అనేది బెటర్ రిజల్ట్స్ ఇచ్చింది ఈరోజు క్యామరీల కంటే. ఎనీహౌ ఇక సప్లై డిమాండ్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనం ఆల్రెడీ ఒక జోన్ లాస్ట్ 3 days బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ జోన్ వరకు వచ్చి చూడండి. సో ఈ స్టాప్ లాస్ హిట్ అయింది కదంటారు. జస్ట్ స్టాప్ లాస్ అనేది జస్ట్ మనం బఫర్ అయితే ఉంటుంది, ఒక 5 to 10 పాయింట్స్, అంటే 5 పాయింట్స్ బఫర్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మనం ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ స్టాప్ లాస్ కానీ బఫర్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో అలా బఫర్ తీసుకున్నట్టయితే మనకి స్టాప్ లాస్ హిట్ కానట్టే కన్సిడర్ చేయొచ్చు. సో ఈ సందర్భంలో చూడండి, సో ఇది ఎంత ఉంటుంది ఇన్ జనరల్గా. సో ఇది ఓన్లీ 9 పాయింట్స్, ఇది ఓన్లీ 9 పాయింట్స్. ఇది ఎప్పుడు ఇవ్వడం జరిగింది? సెకండ్ రోజు ఇవ్వడం జరిగింది. సెకండ్ రోజు ఇవ్వబడిన జోను ఈరోజు అంటే ఫ్రైడే రోజు నాడు మనకు ఎంట్రీ అయితే అంటే ఇక్కడ రావడం జరిగింది. సో ఇలా జోన్స్ డ్రా చేసి పెట్టుకుంటే అది ఎప్పుడైనా రావచ్చు, ఆ ఎంట్రీ ఎప్పుడైనా రావచ్చు. సో మనకు
ఇప్పుడు ఎప్పుడో జోన్స్ ఇక్కడ డ్రా చేసాం. సో ఇక్కడ వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉంటాయని చెప్పి మనకు అనిపిస్తుంటుంది. సో ఈ సందర్భంలో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే, సో ఇది మోర్ దెన్ 10 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్, లేదా అంటే ఒక బఫర్ 15 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్ అయితే ఇది ఈజీగా 50 పాయింట్స్ కంటే పైన ఇవ్వడం జరిగింది. 1:3 కంటే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో ఎవరన్నా అంటే ఈ సప్లై డిమాండ్కి సంబంధించిన బేస్ వీడియోస్ కానీ కంప్లీట్ వీడియోస్ చూడండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది, మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. బట్ రేపటి రోజున ఇక్కడ ఒకటి మనకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో మనం ఇది ఇంకా మనం 5 మినిట్స్లోకి వెళ్ళి ఇక్కడ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఇంకొక జోన్ అంటే ఇంకొక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి ఇది జోన్ విత్ ఇన్ ద జోన్. అలాగే సింగిల్ క్యాండిల్ స్టిక్ ఉంది, అంటే సింగిల్ బేస్ క్యాండిల్ ఉంది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. కాబట్టి రేపటి రోజున ప్రైస్ అనేది ఈ లెవెల్కు రీచ్ అయినప్పుడు డెఫినెట్గా రియాక్షన్స్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో మేబీ ఇలా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ మీ యొక్క స్టాప్ లాసు ఇక్కడ 7+5 అంటే ఒక 10 to 12 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్ ఉంటుంది. సో ఈ లెవెల్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ డిమాండ్ జోన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ ఈ డిమాండ్ జోన్ ఇక్కడ ఉన్నది. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ అంటే ఇక్కడ ఇది చూడండి, 2 ఆపోజిట్ మూమెంటం క్యాండిల్స్ రావడం జరిగింది. సో ఇది కూడా ఒక డిమాండ్ జోన్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ సందర్భంలో మనకు ఆల్రెడీ ఈ ఎంట్రీ అనేది లభించింది. సో ఎంట్రీ అనేది లభించింది ఆల్రెడీ విత్ ఇన్ ద 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 15 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో టార్గెట్ మోర్ దెన్ 30 పాయింట్స్ పైన రివార్డ్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి ఈ జోన్కు వ్యాలిడిటీ ఉండవచ్చు. ఫస్ట్ టైము రియాక్టెడ్, ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం. కాబట్టి 4th టైము మేబీ ఈ జోన్కు వ్యాలిడిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఈ జోన్ డిలీట్ చేద్దాం. సో నెక్స్ట్ జోన్ వచ్చేసి ఇక్కడ కింద ఉన్నవి చూడండి, అంటే డిమాండ్ జోన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. బట్ ఇది హెవీ అంటే స్టాప్ లాస్ అనేది పెద్దగా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం కొంచెం అంటే కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఏదైనా ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎక్కడైనా ఒక దగ్గర అంటే ఇక్కడ ఇందులో జోన్ విత్ ఇన్ ద జోన్స్ అయితే ఇదొక జోన్ ఉన్నది, ఇక్కడ ఇదొక జోన్ ఉన్నది, ఇదొక జోన్ ఉంది. మేబీ అంటే ఈ 3 జోన్స్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ఇక్కడ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక్కడ తీసుకుంటే మనకు అంటే మన యొక్క స్టాప్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ మేబీ కొన్ని సందర్భాలు ఇక్కడ నుంచి రియాక్షన్ కావచ్చు, కొన్ని సందర్భాలు ఇక్కడ నుంచి కావచ్చు. బట్ మనం ఇక్కడ తీసుకుంటే మన యొక్క స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ నుంచి తీసుకుంటే మనకు స్టాప్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకపోతే మనకు స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఇది మొత్తం ఎంటైర్ జోన్ మొత్తం డిమాండ్ జోన్. బట్ చూద్దాం రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఆప్షన్ చైన్ డేటా ప్రకారం హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 15,800 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ 16 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఈ లెవెల్. కాబట్టి 15,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,000 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ 15 దగ్గర తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది.
సో 15,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియోని మనం డిస్కషన్ చేసినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతా ఉంది, ప్రైజెస్ అనేవి కూడా డౌన్ ఫాల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది. అంటే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో మనం లాస్ట్ వీక్లో డిస్కషన్ చేసుకుంటున్నట్టు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. అలాగే క్లౌడ్ పైన ఉన్నది కాబట్టి ఓవరాల్గా బుల్లిష్ ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ సో డోజీ టైప్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో ఈ బేస్ లైన్ అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందని మనం డిస్కషన్ చేయడం జరిగింది. 15,683 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈవెన్ ప్రైస్ అనేది దీనిపైన ఉంటే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. రేపటి రోజున 773 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఇన్ కేస్ దీని కిందనే ట్రేడ్ అవుతే, దీని కిందనే ఓపెన్ అవడే 683 కింద ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా రియాక్షన్స్ వచ్చి ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటుంది, 15,400 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనకు ఇక్కడ సైడ్ వేస్ ఉండడానికి కూడా మనకు అన్ని ఇచ్ముక్ ఇండికేటర్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ కూడా మనకు అవే చెప్తున్నవి. సో కన్వర్జేషన్ లైన్ ఫ్లాట్గా ఉంది, పర్టికులర్గా ఇంకా బేస్ లైన్ ఫ్లాట్గా ఉన్నది, స్పాన్ బి ఫ్లాట్గా ఉన్నది. కాబట్టి ప్రైజెస్ అనేవి డెఫినెట్గా అంటే సైడ్ వేస్లో కొనసాగుతాయి, లేదా క్లౌడ్ వరకు పుల్ బ్యాక్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అంటే నియర్ బై డేస్లో, అంటే అప్కమింగ్ డేస్లలో ఈ క్లౌడ్ను టచ్ చేయడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. సో మరి మనం ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటే సో ఈ డోజీ క్యాండిల్ యొక్క లో అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం ట్రేడ్స్ తీసుకుంటే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో మళ్ళీ మనకు ఆ సిపిఆర్లో S1 S2 వీటిని టార్గెట్స్గా మనం యూజ్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డౌన్ సైడ్ సినారియో ఇది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హై అనేది అంటే నిన్నటి క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడే ఉంటుంది, ఫస్ట్ బారియర్ ఇక్కడే ఉంటుంది, కన్వర్జేషన్ లైన్ దగ్గర ఉంటుంది. ఈవెన్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 16,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 16,000 అనేది సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 773 పైన ట్రేడ్ అవుతూనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తుంది, లేకపోతే డౌన్ సైడ్ క్లౌడ్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది నిఫ్టీ సినారియో. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బేరిష్నెస్ అయితే చూపెడుతుంది. క్లౌడ్ కింద ట్రేడ్ అవుతున్నది, ఫ్యూచర్ కుమ్మ కూడా బేరిష్లో ఉన్నది. కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ప్రైస్ అనేది ఇక్కడ వరకు వస్తే ఒకవేళ గ్యాప్ అప్ లోపైనా కూడా ఇక్కడ వరకు వచ్చి ఇలా రియాక్షన్స్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో సేమ్ ఇందాక మనం చెప్పుకున్న 15,773 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుందని డే క్యాండిల్ అనుకున్నాం, అవర్లీలో కూడా ఇక్కడే ఉన్నది. కాబట్టి సో ప్రైస్ అనేది క్లౌడ్ కింద ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడికి వచ్చి ఇలా రియాక్షన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేసు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే 16,900 అంటే 15,900 16,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అదర్వైజ్ ఈ క్లౌడ్ కింద ఉన్నంతసేపు బేరిష్నెస్ కంటిన్యూ కావడానికే పాసిబిలిటీ ఉన్నది. ఇది నిఫ్టీ సినారియో. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది యావరేజ్గా ఉండడం జరిగింది. సో సిపిఆర్ వీక్ రివర్సల్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ కావడానికి కూడా ప్రాబబిలిటీ ఉన్నది. బట్ ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంత్ చూడండి, ఇది ఎలిఫెంట్ క్యాండిల్ అంటారు దీన్ని. మనం జనరల్గా మనకు ఒక స్ట్రాటజీ డిస్కషన్ చేసినాం, ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ. ఈ ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీలో మనం ఏం డిస్కషన్ చేయడం జరిగింది? సో ప్రైస్ అనేది ఎప్పుడైనా ఇలా అంటే ఫస్ట్ 5 మినిట్స్లో ఇలాంటి ఒక బిగ్ క్యాండిల్ చూడండి, ఇది ఈ క్యాండిల్ చూడండి, ఫస్ట్ 5 మినిట్స్లో ఇంత బిగ్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఈ క్యాండిల్ వరకు హై వరకు వెళ్ళడానికి ఎంతసేపు అంటే మళ్ళీ 1 2 3 4 5 నియర్లీ 10 క్యాండిల్స్ అనేటివి టైం తీసుకుంది. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా కొన్ని సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి పెండింగ్లో ఉంటవి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్ రావడం జరిగింది. సో మనం ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ అని చెప్పి మన ఛానల్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సో
ఇక్కడ మరి సార్ ఇక్కడ మీరు సిపిఆర్ వీక్ రివర్సల్ ఎందుకు తీసుకోలేదంటే ఈ క్యాండిల్ని చూడండి, ఇది చాలా హెవీగా ఉన్నది. సరే ఒకవేళ హెవీగా ఉన్నప్పటికీ మనం ట్రేడ్ ఎక్కడ తీసుకోవాల్సి వస్తుంది, ఒకవేళ సిపిఆర్ వీక్ రివర్సల్ ప్రకారం తీసుకోవాల్సి వస్తే సో ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయింది కదా సార్, బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకుందామంటే సో ఇలా డిస్టెన్స్గా ఉన్నప్పుడు తీసుకోవద్దని చెప్తున్నాను. మన ఛానల్లో ప్రతిసారి చెప్తున్నాను, ప్రీవియస్ డే లోను S1 ఇలా డిస్టెన్స్గా ఉన్నప్పుడు, ఇలా సిపిఆర్ అనేది యావరేజ్ విడ్త్గా ఉన్నప్పుడు, ఈ గ్యాప్ అనేది ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోవద్దు. రివర్సల్ ట్రేడ్స్ కోసమే ప్లాన్ చేయాలి. సరే ఒకవేళ మీరు రివర్సల్ ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తే ఒకవేళ సిపిఆర్ రివర్సల్ ప్రకారం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది 1:2 ఇక్కడ ఎక్కడో వస్తుంది. సో ఇలా పర్టికులర్గా ఇలా ఎలిఫెంట్ క్యాండిల్ వచ్చినప్పుడు సో ఇక్కడ బుక్ చేసుకోవడం ఉత్తమం, ఇక్కడ బుక్ చేసుకోవడం ఉత్తమం. సో మన టార్గెట్ అచీవ్ కానప్పటికీ మేబీ ఇక్కడ ప్రాబబిలిటీ ఉంటుంది విక్ రివర్సల్ కావడానికి కూడా, అంటే ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి మనం ఇక్కడ బుక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ బుక్ చేసుకోండి. ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సో అది ఇక్కడ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి మీరు ఎవరైనా చూడకపోతే. ఇక సప్లై డిమాండ్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఒక జోన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది ఈ జోన్ వరకు ఇంకా రీచ్ కాలేదు. మేబీ రీచ్ అయితే రియాక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది డిమాండ్ సైడ్లో. సప్లై సైడ్లో కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. సో ప్రైస్ అనేది అక్కడ వరకు రీచ్ అయినప్పుడు డెఫినెట్గా అక్కడ రియాక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో మనం చూసినప్పుడు, సో విత్ ఇన్ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ ఒక జోన్ డ్రా చేసినప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడికి ప్రైస్ అనేవి ఇంట్రాడే టైం ఫ్రేమ్లో వచ్చినప్పుడు రియాక్షన్స్ అయితే రావడం జరిగింది, చూడండి. సో ఇక్కడ మీకు 60 పాయింట్ స్టాప్ లాస్, ఇట్ ఈజ్ మోర్ దెన్ 120 పాయింట్స్ పైన రివార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. వన్ సెకండ్. ఇక రేపటి రోజున అంటే సప్లై డిమాండ్ జోన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. వీటినే కన్సిడర్ చేయండి. ఆల్రెడీ ఈ జోన్ అనేది ఒకసారి టెస్ట్ అయింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. 15 minutes టైం ఫ్రేమ్లో ఇంకా షిఫ్ట్ చేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పాయింట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ మనం ఇంకొక జోన్ ఇక్కడ డ్రా చేసినప్పుడు మేబీ ఇది కూడా రియాక్షన్ రావడం జరిగింది ఇక్కడ నుంచి. బట్ సో ఈ జోన్ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టెస్టెడ్ కాబట్టి మేబీ సెకండ్ టైంకు పాసిబిలిటీ ఉంటుంది. సో మీ ఇష్టం, డ్రా చేసుకోండి. ఇది 15 minutes టైం ఫ్రేమ్లో. ఇక్కడ స్టాప్ లాస్ అనేది హెవీగా ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్దగా ఉన్నది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ అనేది కూడా పెద్దగా ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సో నేనైతే కన్సిడర్ చేయట్లేదు ఈ జోను, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది హెవీగా ఉన్నది. సో ఒకవేళ మీరు ఈ జోన్లో విత్ ఇన్ ద 5 minutes టైం ఫ్రేమ్లో ఇంకొక జోన్ గిట్ట ఉంటే అక్కడ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకే రోజు ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ ఈ లెవెల్ కాబట్టి సో 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోను మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర ఉన్నది. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33.5 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ అవుతుంది. సో అకార్డింగ్ టు పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ ప్రకారం పాజిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు, వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు. ఓవరాల్గా ఇద్దరి ప్రకారం సైడ్ వేస్ ఉండడానికి
అవకాశం అయితే ఉంటుంది. సో బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటిదంటే మనకు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ సినారియోని పరిశీలించినప్పుడు పుట్ సైడ్ కంటే కాల్ సైడ్లో ఎక్కువ బిల్డప్ అవుతుంది. సో దీని అర్థం ఏంటి? డెఫినెట్గా సెల్లర్ అనేవారు అగ్రెసివ్గా ఉన్నారు, సెల్లర్ అనే వారిది ఆధిపత్యం ఉన్నది. కాబట్టి మేబీ సైడ్ వేస్ కంటే మేబీ సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ స్టార్టింగ్ ఇనిషియల్ మార్నింగ్ అవర్స్లలో మార్నింగ్ సెషన్స్లలో డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన విత్ ఇన్ ద కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉన్నది. సో నిన్నటి రోజున మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ప్రైస్ అనేది ఈ లెవెల్ కన్వర్జేషన్ లైన్ బ్రేక్ చేసుకొని ప్రీవియస్ డే లోన్ బ్రేక్ చేస్తే ఫర్దర్గా బేస్ లైన్ వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పి మనం నిన్నటి రోజునే డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు ప్రైస్ ఇక్కడ వరకు రావడానికి ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పి నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో అక్కడ వరకు అయితే వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి సో ఇలా ఇచ్ముక్ ఇండికేటర్కు బేస్ లైన్కు అంత ప్రాముఖ్యత ఉంటుంది. సో దాన్ని మీరు డే టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకుంటూ మీ యొక్క సరే మీరు 5 మినిట్స్లో చేస్తారా 15 మినిట్స్లో చేస్తారా అనేది మీ ఇష్టం. బట్ మనకు ఒక స్ట్రాంగ్ అంటే హై ప్రాబబిలిటీ ఉండే సపోర్ట్ లెవెల్స్ అలాగే హై ప్రాబబిలిటీ ఉండే రెసిస్టెన్స్ జోన్స్ అయితే మనకు ఈ ఐడెంటిఫై అయితే ఈజీగా. చూడండి మీరు ఎక్కడైనా చూడండి డే క్యాండిల్లో బేస్ లైన్ దగ్గర సపోర్ట్ ఎంత అద్భుతంగా తీసుకుందో. సో మనం ఈ క్యాండిల్లో ఇక్కడ వరకు వస్తుందని మనకు ఇదే డే టైం ఫ్రేమ్లో మనం మార్క్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకు స్టాప్ లాస్ పెట్టుకోవడమో లేదంటే ఇక్కడ నుంచే బై సైడ్ రివర్స్ కావడానికి మనకు ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పి మనం అక్కడ ఎంట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటర్ టు డే టైం ఫ్రేమ్లో ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి ఎక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి వీలైతే అవర్లీలో కూడా మీరు డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సరే తర్వాత మీరు 5 మినిట్స్లో ట్రేడ్ చేస్తారా 15 మినిట్స్లో ట్రేడ్ చేస్తారా అనేది మీ ఇష్టం. సో ఇలా చేసినప్పుడు మీ యొక్క ప్రాబబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆ ట్రేడ్ అనేది సక్సెస్ కావడానికి ప్రాబబిలిటీ ఇంక్రీజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎనీహౌ ఇదంతా మీకు బోర్గా అనిపిస్తుండవచ్చు, బట్ ఇదే ఫ్యాక్ట్. ఎనీహౌ రేపటి రోజు గురించి మాట్లాడుకున్నప్పుడు సో ఒకవేళ ప్రైస్ అనేది ఈ బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే క్లౌడ్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వరకు ఈ విత్ ఇన్ ద క్లౌడ్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 34,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ సపోర్ట్ క్లౌడ్ దగ్గర తీసుకుంటుంది. ఇన్ కేసు అది బ్రేక్అవుట్ అయితే 34 దాకా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఇక్కడే బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఫర్దర్గా కన్వర్జేషన్ లైన్ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,221 ఇది ఫస్ట్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 36,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయితే ఫర్దర్గా 36 వరకు వెళ్తుంది. కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ కాకపోతే నెక్స్ట్ 35,221 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇంకా దాని కిందనే ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ లెవెల్స్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. అవర్లీలో చూద్దాం. ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో లెంతీ అవుతుందంటే నేను ఇంకా కొన్ని అంశాలు అంటే అనాలిసిస్ చేసేటి తగ్గించేస్తాను, మీరు వీడియో లెంతీ అవుతుంది అనుకుంటే. చూడండి ఒకవేళ అవర్లీ టైం ఫ్రేమ్లో మనం డిస్కషన్ చేసినట్టయితే అకార్డింగ్ టు అవర్లీ క్యాండిల్ ప్రకారం మనకు ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ కాకపోతే మాత్రం ఫర్దర్గా ఇక్కడ ఈ రీజన్లో ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఫర్దర్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇలా రియాక్షన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ వరకు ఇక్కడ రియాక్షన్స్ రాకపోయినా డెఫినెట్గా ఈ బేస్ లైన్ దగ్గర రియాక్షన్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,335. సో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ కుమో టెస్ట్ జరిగింది కాబట్టి డెఫినెట్గా డౌన్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనం బుల్లిష్నెస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి? ఫర్దర్గా ఈ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతూనే అంటే దీనిపైన ట్రేడ్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ అనేది 36,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు సో అలా జరగనంత వరకు బేరిష్నెస్ కంటిన్యూ కావడానికే ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్స్ను ఒకసారి జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు ట్రేడ్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. అలాగే ఇంట్రాడే స్టాక్స్ ఎడ్యుకేషనల్ పర్పస్లో వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. సో మనం ఇస్తున్నవి కూడా మంచి అంటే ఇంట్రాడే పర్పస్లో మనం ఏవైతే స్ట్రాటజీస్ డిస్కషన్ చేస్తున్నామో అవి వర్కౌట్ అవుతుంది. సో ఇవన్నీ డిస్కషన్ చేయాలంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఇక్కడ డిస్కషన్ చేయట్లేదు. సో వీటిని కూడా ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. డెఫినెట్గా మంచి ప్రాఫిట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది.
మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.